మనం ఏదైతే సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంటున్నామో అది కార్ అయినా సరే, బైక్ అయినా సరే, ఎలాంటి వెహికల్ అయినా సరే వాటి మీద కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అది థెఫ్ట్ వెహికలా? లేకపోతే చైన్ స్నాచింగ్ వెహికలా? లేకపోతే ఏదైనా ఫర్దర్‌గా కేసెస్ ఉన్నాయా? లేకపోతే హిట్ అండ్ రన్ కేసెస్ ఉన్నాయా? అని కూడా క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. సో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు గైస్ మన ఛానల్ ఏందంటే ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ కొనే ముందు అసలుకి ఏమేమి చెక్ చేసుకోవాలి? ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి? సో, చెక్ చేసుకున్న తర్వాత ఎలా ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవాలి? ఎలాంటి మోడల్‌కి ఎంత ప్రైస్ పెట్టాలి? అండ్ అంతే కాకుండా ఒక ప్రొఫెషనల్ వాళ్ళు అంటే కన్సల్టెన్సీ వాళ్ళు కావచ్చు, లేకపోతే బైక్ కొనేవాళ్ళు కావచ్చు, ఏమేమి చెక్ చేసుకొని వాళ్ళు ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకుంటారనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని, నాకున్న నాలెడ్జ్‌ని ఈరోజు గైస్ మీ ముందుకైతే షేర్ చేయబోతున్నా. అండ్ ఈరోజు వచ్చేసి స్కూటీ గురించి చెప్తున్నా. అండ్ వచ్చే అప్కమింగ్ వీడియోస్‌లో వచ్చేసి బైక్ సంబంధించింది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు అండ్ కార్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొన్ని మాత్రమే అన్నిటికీ సేమ్ ఉంటాయి, బట్ మిగతా అన్నీ కూడా ఒక వెహికల్ టు వెహికల్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి సో మీ సపోర్ట్ ఉంటే వచ్చే అప్కమింగ్ వీడియోస్లో కూడా మిగతా బైక్స్ కూడా తీసుకొచ్చేసి లైవ్ ప్రూఫ్లో చూపిస్తూ కూడా మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా? ఎందుకంటే గైస్ సో చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఇలా సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనాలి అనుకుంటారు, ఆర్ ఈవెన్ మీరు కూడా కొనాలి అనుకుంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే మీకు బైక్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే, ఎలా చెక్ చేసుకోవాలనే కొంచెమైన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే ఏంటంటే మీరు ఎంతో కొంత ప్రైస్ అనేది తగ్గించుకోవడానికి ఛాయిసెస్ ఉంటుంది. కాబట్టి సో ఆ ఇన్ఫర్మేషన్ని మీకైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లేదంటే మీరు బయట వాళ్ళని ఎవరైనా తీసుకెళ్తే మాత్రం ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు. కాబట్టి సో మీరే చెక్ చేసుకుంటే మీరు మనీ కూడా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ గైస్ బైక్ చెక్ చేసుకున్న ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ని కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే గైస్ మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా? సో లేట్ చేయండి గైస్, మనం అయితే బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కన్నవి వెళ్దాం గైస్, ఓకేనా? సో ఫస్ట్ గైస్ మీరేం చేయాలంటే చాలా మంది బైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటంటే బైక్ని ట్రయల్ చేస్తూ ఉంటారు. బట్ గైస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే బైక్ అయితే ట్రయల్ చేయొద్దు. ప్రొఫెషనల్గా కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 15 నుంచి ఒక 16 స్టెప్స్ ఉంటాయి మన బైక్ అనేది క్లారిటీ చెక్ చేసుకోవడానికి. అందులో 16th స్టెప్పే మనం బైక్ని ట్రయల్ చేయాలి. అప్పటి వరకు మన బైక్ని ట్రయల్ చేయొద్దు. ఎందుకంటే మన వే ఆఫ్ చెకింగ్ దాన్ని బట్టే లాస్ట్లో మనం ట్రయల్ కనుక వెళ్తే దాంట్లో ఇంటర్నల్గా ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా, ఎక్స్టర్నల్గా పార్ట్స్లో ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా అనేది మన క్లారిటీ అబ్జర్వ్ చేయగలుగుతాం. అండ్ దాని యొక్క నాయిస్ అనేది మనం క్లారిటీగా వినగలుగుతాం. కాబట్టి లాస్ట్లో మనం ట్రయల్ వెళ్ళాలి, కానీ ఫస్ట్లో మాత్రం దయచేసి వెళ్ళొద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ 15 to 16 స్టెప్స్ అనేవి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే చెక్ చేద్దాం గైస్, ఓకేనా? సో గైస్ దీంట్లో గైస్ సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ఆర్సీ. సో ఆర్సీ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గైస్, ఓకేనా? సో అయితే గుర్తుపెట్టుకోండి. సో చాలామంది అనుకుంటారు అన్న ఆర్సీలో ఏముంటుందో చెక్ చేసుకోవడానికి, ఆర్సీ జస్ట్ చూస్తే సరిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ గైస్ ఆర్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో టోటల్గా 7 స్టెప్స్ ఉంటాయి మనం చెక్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇన్ఫర్మేషన్ థింగ్స్, ఓకేనా? సో దయచేసి ఫస్ట్ ఏంటంటే బైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓనర్ని ఫస్ట్ ఆర్సీ ఇవ్వమనండి. ఇచ్చిన తర్వాత దీంట్లో టోటల్గా 7 స్టెప్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో అవన్నీ కూడా మీరైతే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ గైస్, ఓకేనా? అవేంటి అనేది ఇప్పుడు నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా? సో దాంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బైక్ యొక్క ఆర్సీ అనేది ఒరిజినలా కాదనే క్లారిటీ చెక్ చేసుకోవాలి. సో ఒరిజినలా కాదనేది ఆ ఫిజికల్ ఓవర్వ్యూ అనేది ఆర్సీది చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఒకవేళ డూప్లికేట్ అయ్యి ఉంటే మాత్రం మీకు పేపర్ వర్షన్లో ఉంటుంది ఈ ఆర్సీ అనేది. బట్ మీకు ఒరిజినల్ అయితే హార్డ్ ప్లాస్టిక్లో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. సో అది ఒరిజినలా కాదా అని చెప్పేసి, ఓకేనా? సో దాని యొక్క క్వాలిటీ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో అది డూప్లికేటా లేదంటే ఒరిజినలా, ఓకేనా? సో ఒరిజినల్ అయితేనే మీరు మిగతా డీటెయిల్స్ అనేది కంటిన్యూ చేయండి. లేకపోతే డూప్లికేట్ అయితే ఫస్ట్ వాళ్ళనైతే ఒరిజినల్ అయితే తీసుకురమ్మని చెప్పాను గైస్, ఓకేనా? అండ్ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వెహికల్ నంబర్ గైస్, ఇది మెయిన్ థింగ్. ఎందుకంటే ఈ వెహికల్ నంబర్ ఏదైతే ఆర్సీ పైన ఉందో అదే మీరు ఏదైతే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నారో దానిపైన కూడా సేమ్ నంబర్ ఉందా లేదా కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. ఎందుకంటే ఆర్సీ వేరు అంతేకాకుండా దాని యొక్క వెహికల్ నంబర్ వేరు ఉంటే అది వచ్చేసి ఫేక్ వెహికల్. సో దయచేసి నంబర్ అనేది క్లారిటీ చెక్ చేసుకోండి, ఒరిజినలా కాదా క్లారిటీ అదే ఉందా లేదా అని చెక్ చేసుకోండి గైస్, ఓకేనా? అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వెహికల్ కలర్ గైస్, ఓకేనా? సో వెహికల్ కలర్ వచ్చేసి మీకు ఆర్సీ పైన ఉంటుంది. సో అదే కలర్ వెహికల్ మీ ముందుందా లేదా అని చెప్పేసి కూడా క్లారిటీ చెక్ చేసుకోండి. ఒకసారి గైస్ మీరు ఏం చేయాలంటే
ఆర్సీ పైన ఉన్న వెహికల్ యొక్క కలర్ అనేది క్లారిటీ క్రోమ్లో ఎంటర్ చేసి లాస్ట్లో మీకు ఎలాంటి వెహికల్ అది డియోనా లేకపోతే యాక్టివానా లేకపోతే ఎలాంటి వెహికల్ దాని నేమ్ కూడా కొడితే ఏంటంటే సో ఎగ్జాక్ట్లీ వెహికల్ ఫొటోస్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు క్రోమ్లో ఇమేజెస్ అయితే దొరుకుతాయి గైస్. ఓకేనా. సో ఆ ఇమేజెస్ బట్టి మీరు చూస్తున్న బైక్ ఏదైతే మీ ముందుందో సో రెండు కూడా మ్యాచింగ్లో ఉన్నాయా లేదా అనేది క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకేనా. సో కంప్లీట్లీ కలర్ అని కూడా కంప్లీట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ పార్ట్స్ అనేవి రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ కలర్ దొరకకపోతే వేరే కలర్ పార్ట్స్ కూడా వేసే ఛాయిస్ ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఆర్సీ పైన ఉన్న వెహికల్ ఓనర్ నేమ్ గైస్. ఓకేనా. సో ఓనర్ నేమ్ అనేది ఏ విధంగా ఉందో క్లారిటీ చెక్ చేసుకోండి. అండ్ ఆ ఓనర్ ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాడా లేడా అనేది కూడా క్లారిటీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఓనర్ ఉంటేనే, ఆ ఓనర్ యొక్క డాక్యుమెంట్స్ ఉంటేనే, ఆ ఓనర్ యొక్క సిగ్నేచర్ ఉంటేనే ఆ యొక్క బైక్ అనేది రిజిస్ట్రేషన్ అనేది మీ పేరు పైన సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కాబట్టి సో పర్సన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ గెస్ సో ఫిఫ్త్ థింగ్ ఏంటంటే బైక్ యొక్క రిజిస్ట్రేషన్, అది ఏపీ రిజిస్ట్రేషనా టీఎస్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లారిటీ చెక్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అంతేకాకుండా రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అనేది ఎప్పటి వరకు ఉందో చెక్ చేసుకోవాలి. అండ్ మ్యానుఫ్యాక్చర్ డే కూడా చెక్ చేసుకొని దాని తగ్గట్టుగా మీరైతే రేట్ అయితే నెగోషియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా. అండ్ గైస్ సో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్స్ గైస్. ఓకేనా. సో బైక్ పైన కూడా కొన్నిటికి ఫైనాన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ బైక్ పైన ఫైనాన్స్ కనుక ఉంటే ఆర్సీ పైన ఫైనాన్స్ యొక్క నేమ్ ఉంటుంది. అంటే శ్రీరామ్ ఫైనాన్సా లేకపోతే కపిల్ ఫైనాన్స్ అని చెప్పేసి సో డిఫరెంట్ ఫైన్స్ ఏవైతే మీ సర్కిల్లో ఉంటాయో అలాంటి ఫైనాన్స్ యొక్క నేమ్స్ అనేవి దానిపైన ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ ఫైనాన్స్ క్లియర్ అయిపోతేనే ఆర్సీ పైన ఎటువంటి ఫైనాన్స్ యొక్క నేమ్ అనేది ఉండదు. ఓకేనా. క్లారిటీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఫైనాన్స్ ఉంటే ఆ ఫైనాన్స్ సంబంధించింది కట్ చేసి మిగతా పేమెంట్ ఇచ్చేసి ఆ ఫైనాన్స్ అనేది ఓనర్ క్లియర్ చేస్తాడా లేకపోతే మీరే కంటిన్యూ చేస్తారా అనేది క్లారిటీ మాట్లాడుకుని అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు అందులో క్లారిటీ అర్థం కాకపోతే ప్లేస్టోర్ నుంచి ఆర్టీఐ ఎం వాలెట్ అని చెప్పేసి అప్లికేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఈ యొక్క వెహికల్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఈ వెహికల్ పైన ఉన్న ఫైనాన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అక్కడ మీకు అయితే క్లారిటీ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు అయితే క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ గైస్ సో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్ గైస్. ఓకేనా. బైక్ పైన ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఆర్టీఐ ఎం వాలెట్లో మీరు వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఆర్సీ పైన కూడా కనిపిస్తుంది గైస్. ఓకేనా. సో క్లారిటీగా చెక్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అనేది ఎప్పటి వరకు ఉంది అండ్ అది ఫస్ట్ పార్టీయా సెకండ్ పార్టీయా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కూడా క్లారిటీ చెక్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ అనే దాని మీద మీకు డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే సో దానిపైన కూడా సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను గైస్. ఓకేనా. అండ్ గైస్ సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే బైక్ యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ అనేది చెక్ చేయాలి. అంటే బైక్ అనేది ఫిజికల్గా ఏ విధంగా ఉంది అనేది మనం క్లారిటీ చెక్ చేసుకోవాలి. సో దానికోసం గైస్ మన స్కూటీలో వచ్చేసి టోటల్గా 5 సైడ్స్ అయితే క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో 5 సైడ్స్ ఏంటంటే ఫ్రంట్ చెక్ చేయాలి, ఇట్ సైడ్ చెక్ చేయాలి, రైట్ సైడ్ చెక్ చేయాలి అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూటీలో వచ్చేసి డౌనల్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్కూటీ వచ్చేసి దాని యొక్క ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందో అంత కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఏంటంటే కింద కూడా మేజర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా మీరు కింద కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలని క్లారిటీ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరైతే సైడ్స్ అయితే చూసుకోవాలి. సైడ్స్లో ఏంటంటే మనకు స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా లేవో క్లారిటీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక స్క్రాచెస్ ఉంటే మీ అందరికైతే అర్థమవుతుంది కదా బైక్ అనేది ఆల్రెడీ కింద పడ్డట్టే. సో అలాంటప్పుడు ఏంటంటే ఇన్ డెప్త్గా మీరు బైక్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి బైక్ పడ్డదంటే మన డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు హార్డ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు స్క్రాచెస్ లేవంటే కొంచెం నార్మల్గా వెళ్ళినా పర్లేదు. సో దానికోసం గైస్ మీరు స్క్రాచెస్ అనేవి ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదా సో ఈ సైడ్స్ అయితే చెక్ చేసుకోవాలి బైక్కి. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు నా స్కూటీస్కి అయితే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బైక్ అనేది కింద పడంగానే అనేది ఇక్కడ ఇదే కాబట్టి సో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. స్క్రాచెస్ ఏమైనా ఉంటే అప్పుడు మనం ఇన్ డెప్త్గా మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో సెకండ్ ఎక్కడ చెక్ చేయాలి హ్యాండిల్స్ గైస్. సో హ్యాండిల్స్ అంతేకాకుండా మన బ్రేక్ లివర్స్ ఒకటి క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బైక్ పడ్డ తర్వాత ఇదంతా కూడా ఏరియా అంతా కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సో బైక్ అనేది కింద పడ్డదా లేదా అని చెప్పేసి. ఓకేనా. సో ఇదే విధంగా రైట్ సైడ్లో కూడా చెక్ చేసుకోవాలి. సో అక్కడ సైడ్ కూడా స్క్రాచెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఎందుకంటే అటు పడే ఛాయిస్ ఉంది, ఇన్ కేస్ ఇటు కూడా పడే ఛాయిస్ ఉంది కాబట్టి మీరు 2 సైడ్స్ అయితే క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత మీరు ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి.
ఎందుకంటే ఫ్రంట్లో కూడా మనం బైక్ తీసుకెళ్ళినప్పుడు గుద్దుతాం కాబట్టి దేనికైనా. సో అలాంటప్పుడు మీరు ఫ్రంట్ వ్యూ కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఏ విధంగా ఉందని క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ వ్యూలో అంటే, సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ మడగడు. ఓకేనా. ఎందుకంటే మన బైక్ డ్రైవ్ చేసినప్పుడు వేరే వాళ్ళని గుద్దినాం అనుకోండి, ఫస్ట్ వచ్చేసి డ్యామేజ్ అయ్యేది ఇక్కడనే కాబట్టి, సో దీన్ని మీరు కరెక్ట్గా ఫిజికల్ ఓవర్గానే క్లారిటీ చెక్ చేసుకొని దీని విధంగా షేక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మడగడ అనేది ఇక్కడ ఇరిగిపోయినా కూడా చాలామంది ఏంటంటే ఫెవికిక్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ యొక్క ఆల్టరేషన్ కూడా చేయించుకొని పెట్టుకుంటారు కాబట్టి సో మనకు ఆ డిఫరెన్స్ అనేది ఏర్పడదు. సో క్లారిటీగా చెక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, క్లారిటీగా చెక్ చేసుకోవాలి బైక్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇది చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైట్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూటీలో మోస్ట్‌గా లూజ్ అయ్యే పార్ట్స్ ఏమైనా ఉంది అంటే అది వచ్చేసి లైట్. సో ఇక్కడ మీరు లైట్ కూడా ఇక్కడ షేక్ చేసుకుంటూ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి తీసుకుంటున్నారు అండ్ దట్ టు సెకండ్ హ్యాండ్ బైక్ కాబట్టి సో ఫస్ట్ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి బైక్ అనేది చెక్ చేసుకునే ముందు. ఓకేనా. సో ఈ విధంగా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో గట్టిగా ప్రెస్ చేసి కూడా చూడాలి గైస్, మరీ హార్డ్‌గా ప్రెస్ చేయొద్దు. ఎందుకంటే మీరే ఇరగొట్టాల్సి వస్తుంది అయింత. సో మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోవాలి మెయిన్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా. ఓకేనా. సో ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలామంది నేను చూసిన స్కూటీస్లో ఏంటంటే ఇది ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్ ఇక్కడ వరకు చాలామంది విరిగిపోయి ఉంటుంది. సో విరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే దీనికి అటాచ్ చేయకుండా దీనికి అండ్ దీనికి లోపల అటాచ్ చేస్తున్నారు. ఫెవికిక్ కావచ్చు లేకపోతే గమ్ యూజ్ చేసి అటాచ్ చేస్తూ ఉంటారు. సో అలా అటాచ్ చేస్తే ఏంటంటే మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్కూటీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ప్లాస్టిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి పోయిందంటే కంప్లీట్గా సెట్టే వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది విరిగిపోయింది అనుకోండి, దీంతో పాటు టోటల్గా ఈ సెట్ మొత్తం చేంజ్ చేయాలి. ఒకసారి చూడండి సెట్ ఎంత పెద్దగా ఉంటుందో. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా పార్ట్ అంతా ఒకటే. సో ఇది చూస్తారు కదా, ఈ కింది నుంచి మళ్ళీ ఇగో ఈ కింది నుంచి పార్ట్ అంతా కూడా ఒకటే. ఓకేనా. సో ఒక్క ప్లేస్లో ఇరిగిపోతే ఆ పార్ట్ మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే పార్ట్ టు పార్ట్ క్లారిటీ చెక్ చేసుకోవాలి. ఏమైనా పార్ట్ డ్యామేజెస్ ఉంటే దాని తగ్గట్టుగా మీరు ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఓకేనా. అండ్ గైస్ సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఏదైతే మన బ్రేక్ లైట్ సంబంధించింది ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ మనం క్లారిటీగా చెక్ చేసుకోవాలి. వెదర్ ఏదైనా ఇరిగిపోయిందా, లూజ్ ఉందా లేదా అనేది క్లారిటీగా చెక్ చేసుకోవాలి. అండ్ స్కూటీస్లో వచ్చేసి ఇగో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కనిపిస్తుంది ఈ పార్ట్ అనేది. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ అనేది చాలామందికి విరిగిపోయి ఉంటుంది. సో జస్ట్ అటాక్ చేసి ఉంటారు మోస్ట్ ఆఫ్ ది వరకు. సో ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఏదైనా స్క్రూ సిస్టమ్ అనేది డ్యామేజ్ ఉందా లేదా అనేది ప్రతిదీ కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, బట్ మీరు కొద్ది రోజుల తర్వాత డ్రైవ్ చేసిన తర్వాత ఈ పార్ట్లో స్క్రూస్ అనేవి లూజ్ అయిపోయి మీకు ఈ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు క్లారిటీ చెక్ చేసుకోవాల్సింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ లైట్ యొక్క ఫేస్ గైస్. ఓకేనా. అండ్ ఒకవేళ ఏదైనా ఈ పార్ట్ ఏదో మరగడు ఉంది అనుకో బ్యాక్ సైడ్, ఇది కూడా ఇరిగిపోయిందా లేదా అనేది కూడా మీరు క్లారిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా. సో వెనకైతే ఎక్కువ ఉండదు. సో ఇంతే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే బ్యాక్ సైడ్. ఓకేనా. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి డౌనల్ ఏరియా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూటీస్కి మీ అందరికీ తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడ కింద ఈజీగా ఆనేస్తుంది కాబట్టి సో డౌనల్ ఏరియా కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో దానికోసం గైస్ మీరు ఈ విధంగా కొంచెం కింద కూర్చోవాలి. కింద కూర్చొని క్లారిటీ చెక్ చేసుకోవాలి. సో కింద పార్ట్స్ ఏమైనా విరిగిపోయినాయా లేవా అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే మెయిన్గా స్కూటీస్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కింద విరిగిపోతూ ఉంటుంది. ఇది విరిగిపోయిందంటే బైక్స్ ఇంకా మొత్తం వేస్ట్, తీసుకొని కూడా వేస్ట్. అందుకే దయచేసి కింద కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి ఈ బైక్ యొక్క అప్పర్ పార్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా క్లారిటీ చెప్తాను. సో ఫస్ట్ వచ్చి గైస్ ఈ ఏరియా ఏదైతే ఉందో అది ఎలాంటి స్కూటీ అయినా సరే ఇలాంటి ఏరియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఈ స్క్రూ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు కంప్లీట్గా అందులో నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే స్క్రూ ఏదైతే ఉంటుందో గ్రిప్పింగ్ సిస్టమ్ అంతా కూడా పోతుంది కాబట్టి దాన్ని బట్టి స్క్రూస్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి కానీ దాంట్లో ఏ మాత్రం కూడా ఫిక్స్ అయ్యి ఉండదు. సో మీరైతే జాగ్రత్తగా ఈ పార్ట్ అంతా కూడా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే స్కూటీలో వచ్చేసి ఇగో ఈ అటాచింగ్ పార్ట్. ఓకేనా. ఇది డిజిటల్ స్క్రీన్, అంతేకాకుండా ఇది వచ్చేసి డోమ్ పార్ట్. సో ఈ డోమ్కి దీనికి మధ్యలో ఒక గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు స్కూటీస్ నడిపే టైంలో మోస్ట్ ఆఫ్ ది వరకు సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఈ రెండింటి మధ్యలో ఉండే స్క్రూ సిస్టమ్ అనేది పోతుంది కాబట్టి మీకు ఆ సౌండ్స్ రావడానికి రీజన్స్ గైస్. అలాంటప్పుడు
మీరు దీన్ని క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో, చాలామంది ఏం చేస్తారంటే ఈ పార్ట్ గనుక ఇరిగిపోయిందనుకోండి, కంప్లీట్‌గా దీంట్లో ఉండే ఈ ఏదైతే పార్ట్ ఉందో దీనంతా కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో, దానికోసం చాలామంది ఏం చేస్తారంటే ఫెవిక్విక్ పెట్టేస్తూ ఉంటారు దీంట్లో. ఫెవిక్విక్ కావచ్చు, లేకపోతే ఏదైనా టైప్ ఆఫ్ గ్లూ గన్ పెట్టేసి కంప్లీట్‌గా దీన్ని అటాచ్ చేస్తారు. సో, అలాంటప్పుడు మాకు ఎటువంటి సౌండ్ రాదు. బట్ ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేయడానికి వీలు కాదు. అంతేకాకుండా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ పార్ట్‌ని కూడా రీప్లేస్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అందుకే సో, దయచేసి మీరు ఈ పార్ట్‌ని కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ ద మస్ట్ అండ్ షుడ్. మీరైతే సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాల్సింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కీ పొజిషనింగ్. ఇక్కడ మీకు క్లారిటీగా అనిపిస్తుంది కదా! ఏదైతే ఈడ గ్యాప్ ఉంది కదా! సో, మోస్ట్ ఆఫ్ ది వరకు ఏదన్నా సరే డ్యామేజెస్ అయితే సో, ఈడ గ్యాప్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. సో, నాకు ఇది ఏం రిపేరింగ్ కాదు. బట్ ఏందంటే నేనే ఇట్లా కొంచెం ఈ గట్టిగా ప్రెస్ చేసిన టైంలో ఇది లోపలికెళ్ళింది అంతేగాని ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ ఒకవేళ మీరు గాని చెక్ చేసుకుంటే ఓవర్ గ్యాప్ కూడా ఉంటుంది. 4 సైడ్స్ కూడా ఓవర్ గ్యాప్ ఉంటుంది. సో, అప్పుడు మీరు గుర్తుపట్టాల్సింది ఏందంటే సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయాల్సిందే. ఓకేనా? ఈ స్క్రూ సిస్టమ్ ఏదైతే కీ పొజిషన్ ఉందో ఈ పొజిషన్‌లో మీరైతే క్లారిటీ అయితే చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ థింగ్. అండ్ గైస్ సో, నెక్స్ట్ వచ్చేసి డిక్కీ. సో, డిక్కీ అని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. బట్ గైస్ డిక్కీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ జంక్షన్ పార్ట్ ఈ పార్ట్ కూడా డ్యామేజెస్ ఉంటాయి. సో, చాలామంది ఈ డిక్కీ పెట్టేసి చూపిస్తారు కాబట్టి సో, మనకంత అర్థం కాదు. బట్ ఎప్పుడైతే ఒక 3 మెంబర్స్ మనం స్కూటీ పైన కూర్చుంటామో అప్పుడు మనకు దీని యొక్క డిఫరెన్స్ అనేది, దీంట్లో ఉండే రిపేర్ అనేది, దీంట్లో ఉండే ఇష్యూస్ అనేవి అప్పుడు మనకు బయటపడతాయి. సో, జాగ్రత్తగా అయితే ఈ జంక్షన్ పొజిషన్‌లో కూడా మీరు క్లారిటీ అయితే చెక్ చేసుకోవాలి. అండ్ డిక్కీ క్లోజ్ చేసే టైంలో ఇది కరెక్ట్‌గా ఫిట్ అవుతుందా లేదా కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఎందుకంటే స్కూటీస్‌లో మనం డిక్కీలో చాలా ఇంపార్టెంట్ పెట్టేసి వెళ్ళిపోతాం కాబట్టి సో, ఇది ఖచ్చితంగా కరెక్ట్‌గా ఉంటేనే సో, మనం ఫ్యూచర్‌లో తీసుకున్న తర్వాత సేఫ్ అయితే ఉండగలుగుతాం గైస్. ఓకేనా? సో, ఇప్పటివరకు గైస్ బైక్ యొక్క స్క్రాచెస్ అంటే ఫిజికల్ ఓవర్‌గానే క్లారిటీగా చెక్ చేసారు కదా! సో, ఇప్పుడు గైస్ మనం ఏం చేయాలంటే బైక్ యొక్క ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, బైక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఆన్ చేసుకున్న తర్వాత మీరు రీడింగ్ అనేది కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ చాలామంది అనుకుంటారు అన్న ఇది ఒరిజినల్ రీడింగా లేకపోతే డూప్లికేటా లేకపోతే ట్యాంపరింగ్ అయిందా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ గైస్ సో, దీన్ని మనం ఏందంటే బైక్ యొక్క మోడల్‌ని దీన్ని మ్యాచ్ చేస్తూ మనం ఎక్స్‌పెక్ట్ చేయడమే తప్ప ఎగ్జాక్ట్‌గా మనం చెక్ చేసుకోవడానికైతే వీలవ్వదు. ఇన్ కేస్ మీకు ఈ రీడింగ్ పైన డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీటర్‌కి సంబంధించిన వాళ్ళు కూడా మెకానిక్స్ ఉంటారు కాబట్టి సో, వాళ్ళ దగ్గరికెళ్ళి చెక్ చేయించుకుంటే మీకు కంప్లీట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది. సో, లేదు మీకు జెన్యూన్ రీడింగ్ అనిపిస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, బైక్ కండిషన్, బైక్ యొక్క మోడల్ దాన్ని బట్టి మీరైతే గెస్ చేయాల్సిందే గైస్. ఓకేనా? సో, దీని విషయంలో అయితే అండ్ గైస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఏదైతే స్క్రీన్ పైన ఈ కీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర్కింగ్ కండిషన్‌లో ఉన్నాయా? ఇవి ఆన్ చేస్తే ఇండికేటర్స్ అవ్వచ్చు, ల్యాంప్ అవ్వచ్చు, అండ్ కూడా బ్రేక్ లైట్ అవ్వచ్చు. ఇవి కూడా వస్తున్నాయా లేవా అనేది మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క లైట్ గనుక ఇది ఏదైతే బటన్ ఉందో ఇది పనిచేయకపోతే ఈ స్కూటీస్‌లలో ఏందంటే వేరే పార్ట్స్‌ని కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో, కంప్లీట్ సెట్ ఉంటుందన్నట్టు. అందుకోసం ఏందంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసిన టైంలో రావచ్చు. బట్ మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత రాకపోవచ్చు. సో, అలాంటప్పుడు ఇక్కడే ఒక 4, 5 టైమ్స్ చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, అదెలా అంటే ఇదొచ్చేసి లాంగ్ డిప్ అన్నట్టు. సో, ఫ్రంట్ లైట్ ఏదైతే ఉందో అది కొంచెం దూరం అండ్ రావడానికి కొంచెం ఇది యూజ్ అవుతుంది. సో, మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోండి. సో, దీన్ని ఆన్ ఆఫ్ చేసుకొని మీరైతే క్లారిటీ అయితే చేయి పెట్టేసి చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్. సో, ఇప్పుడు ఇండికేటర్ ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. సో, లైట్ ఫంక్షనింగ్ అనేది వస్తుందా లేదా కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరేందంటే ఇండికేటర్ వస్తుందో కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇండికేటర్ వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం మీరు బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవాలి ఇండికేటర్ వస్తుందా లేదా అనేది. ఓకేనా? నాదొచ్చేసి ఏదైతే ఇండికేటర్ ఉందో ఇక్కడ సైడ్ ఇది ఇండికేటర్ అయితే వర్కింగ్ కండిషన్ లేదు కాబట్టి ఇది నాకు రావట్లేదు. ఇన్ కేస్ మీకు కూడా ఇలా రాకపోతే సో, దీని తగ్గట్టు కూడా మీరు ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఇండికేటర్ రావట్లేదు నేను చేయించుకోవాలి కాబట్టి సో, ఎక్స్ట్రా ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి సో, దాని తగ్గట్టుగా మీ ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి నేను రైట్ ఇండికేటర్ వేస్తున్నా గైస్. ఓకేనా? సో, రైట్ ఇండికేటర్ వేసినా అక్కడ చూడొచ్చు. సో, ఇప్పుడు మనం అక్కడ సైడ్ ఇండికేటర్ అనేది చూద్దాం. సో, చూడొచ్చు. సో, ఇది కూడా ప్రెజెంట్ బ్లింక్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ కూడా చూసుకోవాలి. ఓకేనా? సో, గైస్ చూడొచ్చు ఇది కూడా బ్లింక్ అవుతుంది కాబట్టి వర్కింగ్ కండిషన్‌లో ఉంది. ఇండికేటర్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ బైక్ యొక్క హారన్. ఎందుకంటే ఈ హారన్ సౌండ్ వింటేనే ఈ బైక్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది ఎంతుంది అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సో, దానికోసం మీరు ఈ విధంగా హారన్ చేసి చూడాలి గైస్. ఓకేనా?
సో దీన్ని బట్టి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో బ్యాటరీ లైఫ్ అనేది ఎంతుంది ఏంటి అని మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ గైస్ సో నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఈ బ్రేక్ లైట్ గైస్. ఎందుకంటే బ్రేక్ లైట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సో మీరే ఇక్కడ బ్రేక్ పడుతూ మీరు బ్యాక్ సైడ్ లైట్ ఏదైతే ఉందో సో అక్కడ హ్యాండ్ పెడితే బ్రేక్ లైట్ అనేది వస్తుందా లేదా మీరు క్లారిటీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో పర్సన్ ఉంటే ఆ పర్సన్ అయితే ఈ విధంగా బ్రేక్ ప్రెస్ చేయమనండి. అటు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ వేస్తే మనకు బ్యాక్ లైట్ వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెవెంత్ స్టెప్ వచ్చేసి ఏంటంటే బైక్ టైర్స్ గైస్. ఎందుకంటే ఫ్రంట్ టైర్ చెక్ చేసుకోవాలి, బ్యాక్ టైర్ కూడా చెక్ చేసుకోవాలి. సో పర్సంటేజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. అంటే ఒరిజినల్‌గా కొత్త టైర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు అజ్యూమ్ చేయాలి. సో దాన్ని బట్టి కూడా మీరు ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. బట్ చాలామంది ఏంటంటే టైర్స్ అనేది దూరం నుంచి చూసేసి బాగుందని చెప్పేసి అనుకుంటారు. బట్ గైస్ ఫిజికల్‌గా చూడడం కాదు, క్లారిటీగా చెక్ చేసి చూడాలి. ఎందుకంటే చూడనీకి కొత్తగా ఉంటుంది కానీ దాంట్లో చాలా పంక్చర్లు ఉంటాయి కాబట్టి సో ఎక్కువ పంక్చర్లు ఉంది ఏంటంటే మీరు తొందరగా మళ్ళీ టైర్ని కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దయచేసి 1కి 2 సార్లు క్లారిటీగా చెక్ చేసుకోండి. సో దానికోసం ఈ విధంగా ఏదైతే డబుల్ స్టాండ్ వేసేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో కంప్లీట్గా రొటేట్ చేసి ఏమైనా పంక్చర్స్ ఉన్నాయా లేవా, ఏమైనా పంక్చర్స్ వేసినవి ఉన్నాయా లేవా అనేది కూడా మీరు క్లారిటీగా అయితే చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో ఈ విధంగా మీరు కంప్లీట్గా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు మీరు ఫ్రంట్ టైర్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు గైస్ నా బైక్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 to 35% ఉంది కాబట్టి సో దీంట్లో నేను ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఓకేనా? అండ్ బ్యాక్ టైర్ కొత్త ఉంది, ఎటువంటి పంక్చర్స్ లేవు కాబట్టి సో దాని విషయంలో నో ప్రాబ్లం. సో ఇప్పుడు ముందర తీసుకోవాలనుకుంటే ఎంత లేదన్నా 1800 to 2000 రూపీస్ ఉంటుంది అనుకోండి. ఎగ్జాక్ట్ నేను అజ్యూమ్ చేసి చెప్తున్నా. మంచి టైరు 2000 రూపీస్ అనుకున్నప్పుడు మీరేం చేయాలి, దాంట్లో 1000 రూపీస్ అని నెగోషియేట్ చేసుకోవాలి. యాక్చువల్ ప్రైస్ వాళ్ళు ఏదైతే చెప్తారో దాంట్లో 1000 రూపీస్ అని నెగోషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే 2000 ఉంటే 2000 నెగోషియేట్ చేయదు కదా, దాంట్లో 1000 రూపీస్ మాత్రమే మనం ప్రైస్లో అయితే నెగోషియేట్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో క్లారిటీగా చెక్ చేసుకోవాలి. మన పంక్చర్స్ ఉన్నాయా లేవా కూడా 1-2 టైమ్స్ ఏంటంటే డబుల్ స్టాండ్ వేసేసి రొటేట్ చేసి క్లారిటీ అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ సో 8th స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇంజన్ చెక్ చేసుకోవాలి. సో ఇంజన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది. బట్ గైస్ క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇంజన్కి సంబంధించిన కొన్ని స్క్రూస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు, స్క్రూస్ ఉన్నాయి కదా. సో ఇది కూడా ఇంజన్ సంబంధించింది అండ్ ఇది కూడా ఇంజన్ సంబంధించింది. అంటే ఇవన్నీ ఇప్పేస్తేనే మనకి ఇంజన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అండ్ ఇది కూడా ఇంజన్ సంబంధించింది. అండ్ ఇలా చాలా ఉంటాయి స్క్రూస్, ఇగో ఇక్కడ కూడా. సో ఇవన్నీ కూడా ఇంజన్ సంబంధించిన స్క్రూస్. అప్పుడు ఏం చేయాలంటే గేస్ మీరు క్లారిటీగా ఒక పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ తీసుకొని ఇది కంప్లీట్గా తోడ్చేసి మీరు క్లారిటీగా అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గేస్ మనం ఇంజన్ అనేది ఓపెన్ చేసిరా లేదా, ఓపెన్ చేసిరు అంటే ఆటోమేటిక్గా ఇంజన్ రిపేర్ అయినట్టే. సో దానికోసం ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో స్క్రూస్ యొక్క కార్నర్స్ అనేవి, సో ఈ కార్నర్స్ అనేవి రఫ్ అయినాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేసే టైంలో ఆ పానల్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని యూజ్ చేసే టైంలో ఏంటంటే ఇవన్నీ కూడా స్మూత్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఇంజన్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది అని మాత్రం మీరు గుర్తుపట్టాలి. ఓకేనా? సో చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు చేసేది ఇదే. సో స్క్రూస్ అనేది మీరు క్లారిటీ ఇట్లా ఏలు పెట్టి అబ్జర్వ్ చేస్తే ఆ ఫీల్డ్ని మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. అంటే కొత్త స్క్రూస్ లెక్క ఉన్నాయి అనుకోండి ఓపెన్ చేయలేరు. ఒక 2-3 టైమ్స్ విప్పినట్టుగా మీకు ఇక్కడ స్క్రాచెస్ కానీ లేకపోతే ఇది రఫ్ అయినట్టు అనిపించింది అనుకోండి, దాన్ని బట్టి ఇంజన్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో రిపేర్ కూడా చేయడం అయితే జరిగింది కాబట్టి అలాంటి వెహికల్స్ తీసుకోకపోవడమే బెటర్. అదైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో 9th స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. సో అదే విధంగా అంటే ఇదే గేస్ నా బైక్లో ఇంజన్ ఆయిల్ పోసే ఏదైతే ప్లేస్ ఉంటుందో సో ఇక్కడ నుంచి కాబట్టి సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే మనకి నిడ్ ఉంటుందో ఆ నిడ్కి లాస్ట్ కొంచెమైన ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ గోరు ఉంది కదా మన ఫింగర్ యొక్క గోరు, సో ఈ గోరు పైన పోస్తే దాని యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అంటే మరీ డార్క్ అయిపోయింది అనుకోండి సో కంపల్సరీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సిందే. సో దానికి ఒక మళ్ళీ మీకు 400 to 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సింది కాబట్టి అది కూడా మీరు ప్రైస్లో నెగోషియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో దాన్ని తీసి మీరు ఫింగర్ ప్రింట్ వేసుకుంటే దానిపైన మీకు క్వాలిటీ అర్థమవుతుంది కాబట్టి సో దానిపైన నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ గైస్ సో 10th స్టెప్ వచ్చేసి ఏంటంటే మన బైక్ యొక్క ఇంజన్ యొక్క స్మోక్ గైస్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎగ్జాస్ట్ దగ్గర స్మోక్ అనేది చెక్ చేసుకోవాలి. సో మన బైక్స్ అన్నీ కూడా 4 స్ట్రోక్ బైక్స్ కాబట్టి వీటికి బ్లాక్ స్మోక్ అనేది రావాలి. ఒకవేళ వైట్ స్మోక్ వస్తుందంటే ఇంజన్ ఆయిల్ అనేది మన కంబషన్ ఛాంబర్లకి లీక్ అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని బట్టి మన బైక్ వచ్చేసి రిపేర్ కండిషన్లో ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు 2 స్ట్రోక్ బైక్స్ అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ కావచ్చు లేకపోతే సూపర్ ఎక్సెల్స్ మన డాడీ వాళ్ళు నడిపే ఉంటాయి కదా. సో అలాంటి బైక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాటికి వైట్ స్మోక్ రావాలి, బ్లాక్ స్మోక్ రావద్దు. ఓకేనా? సో ఇలాంటి వాటికి బ్లాక్ స్మోక్ రావాలి,
2 స్ట్రోక్ బైక్స్ మాత్రం వైట్ స్మోక్ రావాలి. ఓకేనా. సో డిఫరెన్స్ మాత్రం గుర్తుపట్టండి ఖచ్చితంగా. 4 స్ట్రోక్ బైక్స్కి వచ్చేసి బ్లాక్ స్మోక్ రావాలి. 2 స్ట్రోక్ బైక్స్ వచ్చేసి వైట్ స్మోక్ వస్తేనే బైక్ అనేది గుడ్ కండిషన్లో ఉంది అని మాత్రం అర్థం చేసుకోవాలి గైస్. ఓకేనా. సో ఇప్పుడు నా బైక్ వచ్చేసి బ్లాక్ స్మోక్ వస్తుంది కాబట్టి సో అర్థం చేసుకోవాలి నా బైక్ అనేది గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇంజన్ కండిషన్ అనేది గుడ్ కండిషన్లో ఉందా లేదా అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు గైస్. ఓకేనా. అండ్ గైస్ సో 11th స్టెప్ వచ్చేసి ఏంటంటే అపోజిట్ పర్సన్ అని ఉంటే వాళ్ళనైతే బైక్ అనేది స్టార్ట్ చేయమని చెప్పండి. ఓకేనా. స్టార్ట్ చేసిన తర్వాత రేస్ని అయితే నార్మల్గా ఇవ్వమని చెప్పండి. హెవీగా ఇస్తే ఆ వైబ్రేషన్కి బాడీ ఇంటర్నల్లో ఉండే సౌండ్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా ఈ స్పేర్ పార్ట్స్ ఇచ్చే సౌండ్స్ కావచ్చు, మీకు క్లారిటీ అర్థం కాదు కాబట్టి సో నార్మల్గా సౌండ్ ఇవ్వమని చెప్పండి. సో మీరేం చేయాలంటే బైక్ యొక్క 4 సైడ్స్ అనేవి తిరగాలి. ఓకేనా. 4 సైడ్ తిరిగేసి చెవు పెట్టి సో క్లారిటీ వినాలి. ఎక్కడైనా సౌండ్స్ వస్తున్నాయా, ఫ్రంట్ సైడ్ కావచ్చు, లైటింగ్ పొజిషన్లో కావచ్చు, మడగడ పొజిషన్లో కావచ్చు, అండ్ హెడ్ లైట్ పొజిషన్లో కావచ్చు, అండ్ ఇక్కడ కావచ్చు, బ్యాక్ కావచ్చు. సో ప్రతి సైడ్ మీరు క్లారిటీ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే మీరు ఎప్పుడైతే ట్రయల్కి వెళ్తారో అప్పుడు మీరు క్లారిటీగా చెక్ చేయగలుగుతారు. సో ఎక్కడ మీకు డ్యామేజ్ ఉంది అనిపిస్తుందో అక్కడ మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే సో నాయిస్ ఏమైనా వస్తుందా అనే దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మీరు ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. హెవీగా డ్యామేజ్ ఉంటే మాత్రం బైక్ అనేది తీసుకోకపోవడమే బెటర్. ఓకేనా. అండ్ గైస్ సో 12th స్టెప్ ఏంటంటే టెస్ట్ డ్రైవ్ చేయాలి. సో టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఏమేమి చెక్ చేయాలి అని చెప్పేసి నన్ను అడిగితే గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బైక్ యొక్క రేసింగ్ చేయాలి. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి. బట్ గైస్ ట్రాఫిక్ ప్లేస్లో స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేయకండి. సో నా ప్రైవేట్ ప్లేస్ చూసుకొని ఖాళీ ప్లేస్ చూసుకొని అక్కడ వీలైనంత వరకు ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో దాన్ని బట్టి ఆ వైబ్రేషన్స్కి ఏమైనా సౌండ్స్ ఉన్నా ఏమైనా డ్యామేజెస్ ఉన్నా మీకు అప్పుడే క్లారిటీ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేసింగ్ అయితే క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో రేసింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, కరెక్ట్ పికప్ తీసుకుంటుందా లేదని క్లారిటీగా చెక్ చేసుకోవాలి. అండ్ గైస్ బ్రేకింగ్ కూడా కరెక్ట్ ఉందా లేదని క్లారిటీగా చెక్ చేసుకోవాలి. అది ఫ్రంట్ బ్రేక్ అంతేకాకుండా బ్యాక్ బ్రేక్ కూడా రెండు కూడా క్లారిటీగా చెక్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఏమైనా రిపేర్స్ మీరు ఏవైతే చెక్ చేసే టైంలో మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా, ఐడియా ఉంటుంది కదా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, సో వాటి మీద ఫోకస్ చేస్తూ వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా ఏదైతే మీకు స్మోక్ పొజిషన్ ఉందో ఆ స్మోక్ కూడా ఏమైనా వస్తుందా స్పీడ్ వెళ్ళినప్పుడు అనేది కూడా క్లారిటీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు ఫాస్ట్గా వెళ్ళి కొంచెం బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. సో కరెక్ట్ పొజిషన్కి కరెక్ట్ టైమింగ్కి బ్రేక్ అనేది పడుతుందా లేదా. అండ్ అంతేకాకుండా స్పీడ్ బ్రేకర్స్ మీద కూడా వెళ్ళడానికి ట్రై చేయాలి. సో టెస్ట్ డ్రైవ్ అంటే నార్మల్గా స్మూత్ రోడ్ పైన వెళ్ళడం కాదు. ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్తే అక్కడ మీకు బైక్ యొక్క ఫంక్షనాలిటీ అంటే మన బైక్ యొక్క సాకాబ్జాలు ఏవైతే ఉంటాయో ఇవి. సో ఇక్కడ మీరు సాకాబ్జాలు అనేది క్లారిటీగా చెక్ చేసుకోవాలి. బ్రేకింగ్ ఏదైతే మీరు స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్తారో అప్పుడు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటేనే మీకు అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. స్పీడ్ బ్రేకర్స్ని క్రాస్ అయిన టైంలో సో ల్యాండింగ్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అనేది కరెక్ట్గా అర్థమవుతేనే మీకు సాకాబ్జాలు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదంటే ఖచ్చితంగా సాకాబ్జాలు చేంజ్ చేసుకోవాల్సిందే. ఇది ఆల్మోస్ట్ 3,000 to 3,500 రూపీస్ ఉంటుంది మంచిగా కావాలనుకుంటే. సో డెఫినెట్గా వీటిని 1 or 2 టైమ్స్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్ని ఎక్కిస్తూ క్లారిటీగా చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా. అండ్ గైస్ సో 13th స్టెప్ వచ్చేసి ఏంటంటే బైక్ చలాన్స్ గైస్. ఓకేనా. సో చలాన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎందుకంటే చాలా బైక్ మీద చాలా ఎక్కువ చలాన్స్ ఉంటాయి కాబట్టి సో చలాన్స్ని కూడా మీరు టీఎస్ ఈ ఛానల్లో కనుక కొట్టినట్లయితే అక్కడ మీకు చలాన్స్ కనిపిస్తాయి కాబట్టి సో చలాన్స్ అనేది క్లారిటీగా చెక్ చేసుకొని అవి ఓనరే పే చేస్తాడా లేకపోతే తీసుకున్న తర్వాత మేము కట్టుకోవాలా అని చెప్పేసి ప్రతి కూడా మాట్లాడుకొని సో దానికి తగ్గట్టు కూడా ఆ చెప్పే ప్రైస్లో నెగోషియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా. ఖచ్చితంగా చలాన్స్ అనేది చెక్ చేసుకోండి. సో నా సర్కిల్లో చాలామంది బైక్ తీసుకుంటున్నారు కానీ ఆ ఎమోషనల్లో బైక్ తీసుకుంటున్న హ్యాపీనెస్లో చలాన్స్ అనేది చెక్ చేయడం మర్చిపోతున్నారు. సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కస్టమర్ అడిగినా కూడా రెస్పాన్స్ అయితే ఇవ్వడు కాబట్టి సో దయచేసి మీరు తీసుకునే ముందే చలాన్స్ కూడా చెక్ చేసుకోండి. ఇదే 13th స్టెప్ గైస్. ఓకేనా. అండ్ గైస్ సో 14th స్టెప్ వచ్చేసి ఏంటంటే బైక్ మనం తీసుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ గైస్. ఓకేనా. సో అదేంటి అంటే 29 ఫామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది మీరు ఏ జిరాక్స్ సెంటర్కి వెళ్ళినా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అది తీసుకొని దానిపైన ఓనర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఆ 29 ఫామ్ పైన ఆ ఓనర్ యొక్క సైన్ కావాలి. అంతేకాకుండా దాంతోపాటు అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ ఆర్సీ కావాలి. అండ్ అంతేకాకుండా ఆ కస్టమర్ ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ యొక్క ఆధార్ కార్డ్ ప్రూఫ్ కావాలి. అంటే జిరాక్స్ కావాలి. ఆ జిరాక్స్ పైన ఆ ఓనర్ ఒక సిగ్నేచర్ ఉండాలి. జెన్యున్గా ఎవరైతే ఆర్సీ హోల్డర్ ఉంటారో వాళ్ళదే ఆధార్ కార్డ్ కావాలి గైస్. ఓకేనా. వేరే పర్సన్ ఉండొద్దు. అతనిది ఆధార్ కార్డ్ జిరాక్స్. అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ పైన బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అతని
అతని యొక్క సిగ్నేచర్ అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఫోటోస్ అవసరం లేదు. 29 ఫామ్ మీద సైన్, కంప్లీట్ డీటెయిల్స్, అంతేకాకుండా ఆర్సీ ఒరిజినల్ కావాలి. అంతేకాకుండా ఆ ఆర్సీ హోల్డర్ ఎవరైతే ఉంటారో తనకు సంబంధించిన ఐడీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ జిరాక్స్, దానిపైన సిగ్నేచర్ అండ్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి గైస్. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటేనే మీ ఈ బైక్ ఏదైతే తీసుకుంటారో సెకండ్ హ్యాండ్ బైక్, అది సక్సెస్ఫుల్గా మీ పైన రిజిస్ట్రేషన్ అవుతుంది. సో లేదంటే రిజిస్ట్రేషన్ అవ్వదు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్, సో 15th స్టెప్ వచ్చేసి ఏంటంటే, ఎలాంటి బైక్కి ఎలాంటి మోడల్కి ఎంత ప్రైస్ పెట్టొచ్చు అని చెప్పేసి నేను ఒక లిస్ట్ అయితే ఉంటుండే. బట్ ఆ లిస్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. బికాజ్ ఏంటంటే తను వేరే వేరే లొకేషన్ నుంచి బైక్స్ తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటాడు కాబట్టి సో లిస్ట్ అయితే తీసుకెళ్ళాడు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తా, లేదంటే వచ్చే అప్కమింగ్ డేస్లో కూడా వేరే బైక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా అన్నా కదా. సో దాంట్లో కంప్లీట్ ఫొటోస్ అనేది డిస్ప్లే చేస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో ఎలాంటి మోడల్కి ఎంత ప్రైస్ పెట్టాలని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ది వరకు కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి లిస్టే ఉంటుంది. సో దాన్ని బట్టే వాళ్ళు బైక్స్ కొంటారు. అండ్ అంతేకాకుండా ఫైనాన్స్ వాళ్ళది కూడా సేమ్ లిస్ట్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా బైక్ పైన సెకండ్ హ్యాండ్ బైక్ మీద లోన్ తీసుకోవాలనుకుంటే కూడా ఆ లిస్ట్ బట్టే మీకు లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? ఆ లిస్ట్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తా, లేకపోతే వచ్చే అప్కమింగ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తా గైస్. ఓకేనా? అండ్ గైస్, సో ఫైనల్గా 16th స్టెప్ వచ్చేసి ఏంటంటే, మనం ఏదైతే సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంటున్నామో అది కార్ అయినా సరే, బైక్ అయినా సరే, ఎలాంటి వెహికల్ అయినా సరే వాటి మీద కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అది థెఫ్ట్ వెహికలా, లేకపోతే చైన్ స్నాచింగ్ వెహికలా, లేకపోతే ఏదైనా ఫర్దర్గా కేసెస్ ఉన్నాయా, లేకపోతే హిట్ అండ్ రన్ కేసెస్ ఉన్నాయా అని కూడా క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ అంటే మీరు క్రోమ్లోకి వెళ్ళి పరివాహన్.gov.in అని చెప్పేసి మీరు సెర్చ్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన లింక్ ఓపెన్ చేసుకొని మీరు ఈ వెహికల్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే అక్కడ బైక్ పైన ఉన్న కేసెస్, ఇన్సూరెన్స్, అంతేకాకుండా బైక్ ఓనర్ డీటెయిల్స్, పొల్యూషన్ డీటెయిల్స్, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలో కూడా మీకు పైన స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఒకసారి మీకు క్లారిటీగా చెక్ చేసుకొని అదే విధంగా క్రోమ్లో ఎంటర్ చేస్తే బైక్ పైన ఏమైనా కేసెస్ ఉన్నాయో కూడా క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఓకేనా? ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత కేసెస్ ఉంటే పోలీసు వాళ్ళు వస్తారు, మీ బైక్ పట్టుకొని పోతారు. ఓకేనా? సో క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి అది కూడా. ఓకేనా? సో గైస్, ఈరోజు కంప్లీట్గా స్కూటీ అనేది సెకండ్ హ్యాండ్లో ఏ విధంగా తీసుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ సపోర్ట్ డెఫినెట్గా ఈ వీడియోకి ఇస్తే వెరీ సూన్ అన్ని వెహికల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, అంతేకాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ ఏ విధంగా కొనుక్కోవాలి, కేటీఎం బైక్స్ ఏ విధంగా కొనుక్కోవాలి, కార్స్ అండ్ అదర్ వెహికల్స్ అనేది ఏ విధంగా కొనుక్కోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా మీ ముందుకే తీసుకొస్తాను. సో డెఫినెట్గా ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కూడా మీకు తెలిస్తే డెఫినెట్గా మీరు కూడా రేపు ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కొన్నా కూడా సో డెఫినెట్గా మీరు వాళ్ళకైతే హెల్ప్ చేయొచ్చు గైస్. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే వీడియోతో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? సో మోర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్.